అందరికీ నమస్కారము. భగవద్గీతలోని శ్రీకృష్ణుల వారు మనకి ఏం చెప్పారు, మనకి ఏం ఉపదేశం చేశారు అన్న శీర్షికలో మనం ప్రతి వీడియోలోనూ శ్రీకృష్ణుల వారు మనకి ఏ సెక్షన్లో ఆ శ్లోకాలలో ఉన్న అర్థాలని మనం చక్కగా ప్లెయిన్ తెలుగులో సింపుల్గా దాని భావాన్ని అర్థాన్ని రోజు తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు జరిగిన వీడియోస్లో మనం భగవద్గీతలోని అర్జున విషాద యోగము ఫస్ట్ చాప్టర్లో ఏమేమి ఉన్నది, అన్ని శ్లోకాలకి ఏంటి అర్థము అన్నది అంతా మనం తెలుసుకున్నాం కదా. దాని తర్వాత ఉన్న చాప్టర్ పేరు భగవద్గీతలోని 2వ చాప్టర్ సాంఖ్యయోగము. సెకండ్ చాప్టర్ పేరు సాంఖ్యయోగము. సో ఈ చాప్టర్లో ఉన్న శ్లోకాలు, ఆ శ్లోకానికి ప్రతి శ్లోకానికి ఏంటి అర్థము, దాంట్లో ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అని ప్రతి శ్లోకానికి అర్థాన్ని మనం చక్కగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో మనము ఇప్పుడు ఫస్ట్ సాంఖ్యయోగంలోని ఫస్ట్ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అసలు ఏం మాట్లాడుతున్నారు, దాంట్లో ఎవరు మాట్లాడుతున్నారు అని. ఈ సాంఖ్యయోగంలో ఫస్ట్ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుల వారికి అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్తున్నారు కదా. ఆయన దివ్య దృష్టితో కురుక్షేత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని సంజయుడు తనకున్న దివ్య దృష్టితో చూసి, ధృతరాష్ట్రుల వారు గుడ్డివారు కాబట్టి ఆయనకి ఒక్కొక్క విషయం అంతఃపురంలో కూర్చొని చెప్తున్నారు. సో ఈ మొదటి శ్లోకంలో సంజయుడు ఇలా చెప్తున్నాడు ధృతరాష్ట్రుల వారికి. ఏమని? శోక సప్తంలో మునిగిపోయాడు అర్జునుడు. కళ్ళ నిండా నీళ్లున్నాయి ఆయనకి. అర్జునుల వారు చాలా శోకంలో ఉండిపోయారు, కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నారు. అలా రథంలో కూలబడిపోయాడు చాలా శోకంతో. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఆయన్ని చూశారు. ఆయన కండిషన్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఆయన మొత్తం లో బీపీ అయిపోయాడు, చాలా దుఃఖంతో రథంలో కూర్చొని ఉన్నాడు. ఆ సిచ్యుయేషన్లో అర్జున్ని చూశాడు శ్రీకృష్ణుడు. చూసి ఏమని పలికాడో చెప్తున్నాడు. ప్రియమైన అర్జునుడు అంటే శ్రీకృష్ణుల వారికి చాలా ఇష్టం. అర్జునుల వారికి కూడా శ్రీకృష్ణుల వారంటే చాలా భక్తి. వాళ్ళ ఇద్దరు స్నేహము ఎంతో అపూర్వమైనది. సో ఆయన ఏమంటున్నాడు? ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో, అది యుద్ధం జరిగే సమయం, ఇంకొక నిమిషంలో యుద్ధ సంగ్రామం స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంది అసలు అక్కడ? ఒకవైపు కౌరవులు, పాండవులు, లక్షల సేన యుద్ధానికి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలాంటి చిత్తభ్రాంతికి ఎట్లా దాపరించింది? నీకు అసలు ఎలా ఇట్లా అయిపోయావు? నువ్వు రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళి నిలుపు, నేను చూడాలి అన్న వాడివి, నీకు ఎలా ఇలాంటి చిత్తభ్రాంతి కలిగింది? ఇక యుద్ధం స్టార్ట్ అయితే బాణాలే బాణాలు, రక్తమే రక్తం, శవాలే శవాలుగా చూస్తారు.
ఈ టైంలో ఇలాంటి చిత్తభ్రాంతి ఎలా దాపరించింది నీకు? ఇది గౌరవనీయమైన వ్యక్తులకు తగదు. అర్జున, నువ్వు ఎంతో పరాక్రమవంతుడివి. ఈ లోకమంతా నువ్వు ఎంతో ఉత్తమ వీరుడని తలుస్తున్నది. నీ అంత పరాక్రమవంతుడికి ఇలాంటి చిత్తభ్రాంతి తగదు. నీలాంటి గౌరవమైన వ్యక్తులకు ఇలాంటి మాటలు తగవు అని శ్రీకృష్ణుల వారు అర్జునుడితో అంటున్నాడు. ఇంకా ఏమంటున్నారు? ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాక, అంటే అర్జున విను, నువ్వు చేసే ఈ పని నిన్ను ఉత్తమ లోకాలకు తీసుకుపోదు. అంతేకాదు, నువ్వు ఎంతో ఎంతో అపకీర్తికి లోనవుతావు. నువ్వు ఏమంటున్నావు? యుద్ధం చెయ్యను, యుద్ధం వల్ల పాపం తగులుతుంది, వాళ్ళని చంపేస్తే ఆ పాపం తగిలి నరకంలో ఉండాల్సి వస్తుందని అంటున్నావు. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో నువ్వు ఇంత భ్రాంతిగా కనుక ఉన్నావా, ఇది నిన్ను ఉత్తమ లోకాలకు తీసుకుపోదు. ఈయనేమంటున్నాడు అర్జునుడు? పర్వాలేదు, నేను వాళ్ళని చంపను. కౌరవులను చంపడట. వాళ్ళు నా మీద బాణాలేసినా కత్తితో వచ్చినా నేను వాళ్ళ చేతిలో చచ్చిపోతాను అంటున్నాడు. విన్నాం కదా అర్జున విషాద యోగంలో. సో ఇదంతా విని శ్రీకృష్ణుల వారు, ఇది నీకు తగదు అర్జున, నీలాంటి గొప్ప వీరుడికి ఇలాంటి భ్రాంతికరమైన మాటలు తగవు. ఒకవేళ నువ్వు వాళ్ళ చేతిలో చావాలి అని అనుకుంటున్నా, దానివల్ల నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్ళలేవు. అర్థమైందా? అంతేకాదు, నీకు బోలెడంత అపకీర్తి, నిన్ను బోలెడంత అపకీర్తి పాలు చేస్తుంది. ఒక వీరుడు యుద్ధానికి వచ్చి యుద్ధం చేయాలి. అలా చేయకుండా ఒకలాంటి భ్రాంతికి లోనై నేను యుద్ధం చెయ్యను అని కూలబడితే దానివల్ల ఎంత అపకీర్తి వస్తుంది. అదే శ్రీకృష్ణుల వారు అర్జునుతో చెప్తున్నాడు. నీలాంటి గౌరవనీయమైన పరాక్రమవంతమైన వీరులకు ఇలాంటి మాటలు తగవు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఇది నిన్ను ఉత్తమ లోకాలకు తీసుకెళ్తుందని. తీసుకెళ్ళదు. నిన్ను ఉత్తమ లోకాలకు తీసుకెళ్ళకపోగా నీకు అపకీర్తి తెచ్చేదిగా చేస్తుంది. నీకు ఎంతో చెడ్డ పేరు మిగులుస్తుంది అని శ్రీకృష్ణుల వారు అర్జునుడితో చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? శ్రీకృష్ణుల వారు అర్జునుని ఏమంటారు? ఓ పార్థ, నీ యొక్క పౌరుష హీనత్వాన్ని లోను కావటం నీకు తగదు. నువ్వు ఎంత వీరుడవు! నువ్వు అసలు ఈ లోకంలోనే గొప్ప వీరుడవు. విలువిద్యలోనే అసలు నిన్ను కొట్టే వాళ్ళే లేరు. అలాంటి వీరుడైన నువ్వు ఇలాంటి పౌరుషహీనమైన మాటలు మాట్లాడటం, అలాంటి పౌరుషం లేకుండా కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం నీకు తగదు. అసలు అర్జునుడు ఎంత పరాక్రమవంతుడు! లోకానిలే ఆయన జన్మలుగా ఆయన ఎంత పరాక్రమంగా ఎన్ని విద్యల్లో ఆరితేరిపోయాడో అందరికీ తెలుసు. అంత పౌరుష అయిన అర్జునుడు
అలాంటి అర్జునుడు ఇలాంటి పౌరుషహీనంగా, మరి పౌరుషహీనమే కదా, అయ్యో మా చిన్నాన్న పిల్లలే, మా పెద్దనాన్న పిల్లలే, మా మేనల్లుళ్ళే, వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది, నేను చంపను, దీనివల్ల చంపటం వల్ల కుటుంబం నాశనం అయిపోద్ది, వాళ్ళని చంపి నేనెట్లా సుఖంగా ఉంటాను, ఈ మాటలన్నీ ఏంటి, నువ్వు ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా తెలిసే కదా మనం యుద్ధానికి వచ్చింది. ఇది ఏదో యుద్ధానికి స్టార్ట్ అవ్వక ముందు ఇంట్లో మాట్లాడుకుంటే అయిపోయేది. కానీ ఆయన యుద్ధానికి వచ్చాడు. ఇంకొక 2 నిమిషాల్లో ఇలా చిటికేస్తే యుద్ధం స్టార్ట్ అయిపోద్ది. ఆ ఇరు సైన్యాల మధ్యలో ఉండి నువ్వు ఇట్లా పౌరుషహీనంగా మాట్లాడుతున్నావు అర్జున, ఇది నీకు తగదు, నీకు ఎంతో అపకీర్తికి కలగజేస్తుంది. ఓకే, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టు, ఇది చాలా నీచమైనది. ఇలాంటి పౌరుషహీనమైన మాటలు విడిచిపెట్టు, ఇవన్నీ నీకు తగదు. నువ్వు ఎవరు? ఈ లోకంలోనే పరాక్రమవంతమైన వీరుడవు. నువ్వు వీరుడని లోకమంతా అందరికీ తెలుసు. అర్జునుడు ఎంత పరాక్రమవంతుడు అని లోకం మొత్తం తెలుసు. అలాంటి వీరుడైన అర్జునుడు ఇలాంటి పౌరుషహీనమైన మాటలు నీకు అస్సలు తగదు. నువ్వు ఆ హృదయ దౌర్బల్యం అంటే మనసులో ఉన్న దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. అలాంటి మాటలను, అలాంటి చేతగాని మాటలను, ఒక పనికిరాని మాటలను వదిలిపెట్టు. ఇది నీకు తగదు. నీలాంటి వీరుడికి ఇలాంటి మాటలు తగదు. యుద్ధానికి లెగుము అంటే ఇక లెగు అర్జున, ఇలాంటి మాటలు నీకు తగవు. నీలాంటి వీరుడు ఇలాంటి మాటలు కాదు, యుద్ధంకి వచ్చి మధ్యలో యుద్ధం స్టార్ట్ చేయబోయే నిమిషం ముందు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. దీనివల్ల నీకు ఎంతో అపకీర్తి వస్తుంది. లెగు యుద్ధానికి అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. అప్పుడు అర్జునుడు ఇట్లా అంటున్నారట. ఈ డిస్కషన్ అంతా సంజయుల వారు ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నాడు. ఆయన చూస్తున్నాడు శ్రీకృష్ణుల వారు అర్జున్తో ఏమంటున్నాడు, ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, ఓ మధుసూదన అంటే కృష్ణుల వారిని చెప్తున్నాడు. ఓ మధుసూదన, పూజ్యులైనా పూజింపదగిన వారైనా భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? ఓ కృష్ణ, అర్థం చేసుకో. ఇట్లా తల పట్టుకున్నాడు ఆయన. మరి నీకు తెలుసు కదా, యుద్ధం అంటే వెయ్యాలి బాణాలు, అందరు ఉంటారు, అందరి మీద వేయాలి, రక్తాన్ని చిందించాలి. నువ్వు యుద్ధం మధ్యలోకి వచ్చి ఇట్లా మాట్లాడతావేమయ్యా, లే యుద్ధం చేయి అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. అప్పుడు ఈయన అంటున్నారు అర్జునుడు, ఓ కృష్ణ, పూజ్యులైన నా గురువులతో సమానులైన భీష్ములు, ద్రోణాచార్యుల వారి మీద బాణాలు ఎట్లా వెయ్యగలను? చెప్పవయ్యా చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుల వారిని రిప్లై చేస్తున్నారు. నా గురువులైన ఈ పెద్దలని సంహరించి ఈ భోగాలని అనుభవించే కంటే యాచకుడిగా బతకటం మేలు. ఆయన హృదయ దౌర్బల్యం ఎలా ఉందో చూడండి. నా పెద్దలైన ద్రోణాచార్యుల వారిని, భీష్ముల వారి మీద బాణాలు వేసి వాళ్ళని సంహరించి, అంటే ఎనీవే వాళ్ళు యుద్ధం స్టార్ట్ అయితే మొత్తం అధర్మం అంతా సమూలంగా సంహరించడమే. ఇదే ఒక ఎండ్ ఆఫ్ కురుక్షేత్రంలో జరిగే ఒక ఫైనల్ స్టెప్ అని అందరికీ తెలుసు.
సో అదే చెప్తున్నాడు, ఇప్పుడు ఈ యుద్ధం వచ్చిందంటే, ఇక స్టార్ట్ అయిందంటే, ఇక వాళ్ళ మీద బాణాలేసి వాళ్ళని సంహరించడమే ఇక మొదలు. వీళ్ళ మీద బాణాలేసిన గురువులతో సమానులైన పెద్దవారిని సంహరించి ఆ తర్వాత వచ్చే భోగాలని, రాజ్యాన్ని అనుభవించటం కంటే యాచకుడిగా, అడుక్కునేవాడిగా బతకడమే మేలు అని అర్జునుడు కృష్ణుల వారితో అంటున్నారు. వీరిని చంపితే మనము అనుభవించే సంపద, భోగాలు రక్తంతో కళంకితమై ఉంటాయి. చూడండి ఎలాంటి భ్రాంతిలోకి వెళ్ళిపోయాడు అర్జునుడు. వీళ్ళని ఇప్పుడు నేను చంపితే మనము అనుభవించేవన్నీ రక్తంతో కళంకితం అవుతాయి. ఆయన ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మధ్యలో కురుక్షేత్ర సంగ్రామం మధ్యలో నిల్చొని కళ్ళ నీళ్లు పెట్టుకొని, నేను ఈ యుద్ధం చెయ్యను, ఈ గురువుల్ని చంపటం కంటే అడుక్కునేవాడిగా బతకటం మేలు. మళ్ళీ ఏమంటున్నాడు? వాళ్ళని చంపి మనం రాజ్యాన్ని గెలిచినా ఇవన్నీ కళంకితం అయిపోతాయి రక్తంతో అని అర్జునుడు అంటున్నాడు. ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం, ఈ యుద్ధం అయిన తర్వాత ఎలాంటి ఫలితం మనకి మేలైందో కూడా మనకి తెలియటం లేదు. వాళ్ళని జయించటమా లేదా వారితో జయింపబడటమా, వారిని సంహరించిన తర్వాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి మన ఎదురుగా యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. ఈయనేమంటున్నారు? ఈ యుద్ధం యొక్క ఫైనల్ అది ఏమైనా సరే, వాళ్ళు మనల్ని చంపుతారా, మనం వాళ్ళ మొత్తాన్ని సంహరిస్తామా అని తెలిసినా సరే, ఇక ఆ యుద్ధం తర్వాత మనకి జీవించాలని అనిపించదు. ఎందుకు? ఇక ఒక సైడ్ అంతా చనిపోతారు, ఇంకొక సైడ్ ఎవరు మిగులుతారో, చివరికి ఎవరు బతికి బయటపడతారో, బతికి బట్టగడతారో చెప్పలేము. యుద్ధం అంత భీకరంగా ప్లాన్ చేయబడింది అని అర్జునుల వారు చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నాడు అర్జునుల వారు కృష్ణుడితో? నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియట్లేదు. ఈ యుద్ధం ఆయనకి అసలు ఇక్కడికి వచ్చి యుద్ధం అని వచ్చాడు వీరుడు సూర్యుడైన అర్జునుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ ఒకేసారి చూసేసరికి ఆయనలో ఒకలాంటి మాయ కమ్మేసింది. ఆయనకు అప్పుడు అన్నీ గుర్తొచ్చాయి. వీళ్ళు మన చిన్నాన్న పిల్లలే, పెద్దనాన్న పిల్లలే, మేనల్లుళ్ళే, వీళ్ళని చంపి గురువులే, ద్రోణాచార్యుడు, భీష్ముడు గురువులే, యుద్ధంలో వాళ్ళని చంపేస్తే ఆ తర్వాత వీళ్ళని అందరినీ చంపేశామే అన్న భీతితో ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది చూసారా? యుద్ధంలో ఏముందండి, చివరికి చూస్తే మొత్తం శవాలే ఉంటాయి అక్కడ. అది చూసిన తర్వాత అసలు మనకి అన్నం తినబుద్ధి అవుతుందా? ఇక తర్వాత అసలు మనకి బ్రతకాలనిపిస్తుందా? ఒకలాంటి ఏమైపోతాం మనం, నైరాశ్యం. అంటే ఇక ఇదా దీని తర్వాత మనకు అసలు బతకాలని కూడా అనిపించదు. ఇంతమందిని చంపేసి ఆ తర్వాత వచ్చే భోగాలన్నీ రక్తంతో తడిసిపోయి ఉన్నట్లే అర్జునుడు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడు. నా కర్తవ్యం ఏంటో నాకు తెలియట్లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు యుద్ధానికైతే వచ్చాను, నాకేం తెలియట్లా, నా ఫీలింగ్స్ ఇట్లున్నాయి
ఆందోళన, పిరికితనం నన్ను కంప్లీట్గా ఆవహించేసింది. వచ్చాను, విల్లు పట్టుకున్నాను, గాంధీవం పట్టుకున్నాను, అన్నీ తీసుకొని వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఆందోళన ఎక్కువైపోయింది. పిరికితనం నన్ను కంప్లీట్గా ఆవహించేసింది. నేను నీ శిష్యుడను. ఎవరికి శిష్యుడు అర్జునుడు? శ్రీకృష్ణుల వారి శిష్యుడు. నేను మీ శిష్యుడను, నీకు శరణాగతుడను, నీ పాదాలను పట్టుకొని శరణు కోరేవాడిని. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించండి కృష్ణ, నువ్వే దిక్కు. నాకు అసలు ఏం చెయ్యాలో అసలు తెలియట్లేదు. నేను యుద్ధానికి వచ్చాను, కానీ ఇంతమందిని చంపటమా, ఆ రక్తసిక్తమైన భోగాలని అనుభవించాలా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ యుద్ధం తర్వాత ఎవరు బతికుంటారు, ఎవరుండరు అన్నది కూడా నాకు తెలియట్లేదు. సరే, ఎవరు బతికున్నా సరే, కానీ ఆ రక్తసిక్తమైన వాటితో ఏం లాభం? నా గురువులని, పెద్దవాళ్ళని చంపి నేను ఎందుకు ఇంత చెయ్యాలి అని నాలో కంప్లీట్గా నైరాస్యము, పిరికితనము, ఆందోళన మొత్తం కూరుకుపోయి ఉన్నాను నేను. అసలు నా కర్తవ్యం ఏంటి, నేను నెక్స్ట్ ఏం చేయాలి అన్నది నాకు అసలు అర్థం కావట్లేదు. కృష్ణ, ఓ పరంధామ శ్రీకృష్ణ, నువ్వే దిక్కు, నేను నీ శిష్యుడను. నాకు నా కర్తవ్యం ఏదో, నేను ఏం చేస్తే అది శ్రేయస్కరమో దాన్ని నాకు ఉపదేశించండి శ్రీకృష్ణ, నీవే దిక్కు. నాకు ఇక ఎవ్వరూ లేరు, నాకు నువ్వే దిక్కు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏది చేస్తే మంచిది, దాన్ని నాకు ఉపదేశించండి కృష్ణ అనేసి ఆయన పాదాలని ఆశ్రయించాడు అర్జునుల వారు. నాకు ఇప్పుడు ఏ ఉపాయము తోచట్లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన, లేదా దేవతల వంటి ఆధిపత్యాన్ని పొందిన ఈ శోకాన్ని తొలగించుకోలేను. ఇప్పుడు నేను యుద్ధం చేసి ఈ సర్వ భూమండలాన్ని గెలిచిన ఆయన మైండ్ సెట్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నీవే దిక్కు, నాకు ఉపదేశించు. ఇప్పుడు ఎట్లుందంటే నా పరిస్థితి, ఇప్పుడు యుద్ధం చేసి అందరినీ చంపేసి ఈ సమస్త భూలోకం మొత్తం నా ఆధీనంలో తెచ్చుకున్నా, అంటే అర్జునుల వారైన నా ఆధీనంలో తెచ్చుకున్నా, ఆ దేవతల యొక్క వారి మీద ఆధిపత్యాన్ని పొందినా, కానీ నాకు ఈ శోకాన్ని తొలగించుకోలేను. అంటే వీళ్ళని చంపానే భగవంతుడా, నా చేతిలో వాళ్ళని చంపాల్సి వచ్చిందే, వాళ్ళ రక్తాన్ని నేను చూడాల్సి వచ్చిందే అన్న శోకం నుండి నేను బయటపడలేను శ్రీకృష్ణ, నా పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వే దిక్కు అని అర్జునుడు శ్రీకృష్ణుల వారి పాదాలని ఆశ్రయించారు. సో ఇట్లా మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడు, గోవింద నా పరిస్థితి ఇట్లుంది, ఈ యుద్ధాన్ని నేను చేయలేను అని మౌనంగా ఉండిపోయాడు అర్జునుడు. అప్పుడు సంజయుడు ఈ విషయాల్ని ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర, ఇట్లుంది అర్జునుడి పరిస్థితి, ఆయన చాలా దుఃఖంలో ఉండి నేను ఎవరిని చంపలేను, ఇది నేను యుద్ధం చెయ్యలేను, వాళ్ళ రక్తాన్ని నేను చూడను, నాకు ఒక దారి చూపించు కృష్ణ అని కృష్ణుల వారి పాదాన్ని ఆశ్రయించారు
ధృతరాష్ట్ర, ఇది అర్జునుడి పరిస్థితి యుద్ధంలో అని సంజయుడు చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు అర్జునుడు ఎక్కడున్నాడు? ఇరు సేనల మధ్యలో, కౌరవులు పాండవుల సేనలో మధ్యలో ఉండి ఇంట్లో కూర్చొని ఇలాంటి డిస్కషన్ చేసుకుంటే అయిపోయేది. నేను చంపనయ్యా నాయన, నాకు ఈ యుద్ధం వద్దు, నేను అడవికి వెళ్ళి ఎక్కడో తలదాచుకుంటాను అని చెప్తే అయిపోయేది, ఇంకొక మార్గం ఆలోచించేవారు. కానీ ఎక్కడున్నావు నువ్వు అర్జున? యుద్ధం ఇరు సేనల మధ్యలో ఉండి శోకంతో దుఃఖిస్తూ కూర్చున్నావు. ఇట్లా దుఃఖిస్తున్న అర్జునుడితో శ్రీకృష్ణుల వారు ఒక మందహాసం ఒలికించాడు, ఒక నవ్వు నవ్వాడు. చిరు మందహాసం అంటే ఆయనకి ఈయన సిచ్యువేషన్ అర్థమైంది, ఈయన ఏం ఫీల్ అవుతున్నాడు అని ఒక చిరునవ్వు మందహాసము ఇలా అంటున్నాడు. నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు, కానీ చూడు అర్జున, నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ఏం జరగబోతుంది, దానివల్ల ఏమవుతుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నావు. కానీ అర్జున, నువ్వు శోకింపకూడని దాని గురించి శోకిస్తున్నావు. నువ్వు దేని గురించి శోకించకూడదో, ఏడవకూడదో దాని గురించి ఏడుస్తున్నావు. ప్రాణాలు పోయిన వారి గురించి కానీ, బ్రతికున్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపకూడదు. ఇప్పుడు భగవంతుల వారైన శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి చెప్తున్నాడు, చూడు అర్జున, నువ్వు సిచ్యుయేషన్లో మాట్లాడుతున్నావు, కానీ నువ్వు దేని గురించి అయితే బాధపడకూడదో దాని గురించి బాధపడుతున్నావయ్యా. పండితులైన వారెవ్వరు అంటే జ్ఞానమున్న వాళ్ళెవ్వరు బ్రతికున్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ శోకింపకూడదు, శోకింపరు. నేను కానీ నీవు కానీ అంటే అర్జునుడు అయిన నువ్వు కానీ కృష్ణుడు అయిన నేను కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. అంటే మనము ఉన్న సమయం కానీ లేని సమయం కానీ లేదు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుల వారు? చూడు అర్జున, నువ్వు శోకింపకూడని విషయాల గురించి శోకిస్తున్నావు. ఏ విధంగా అయితే దేహంలో ఉన్న జీవాత్మ, మన దేహంలో ఏముంటదండి? జీవుడు, మన ఆత్మ ఉంటది. మన ఆత్మ ఉన్నంత వరకే మనము ఇలా మాట్లాడుతూ మన మొహం ఇలా ప్రకాశవంతంగా విచ్చుకొని ఉంటది. అర్థమైందా? జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనము గుండా సాగిపోతుందో, మన ఆత్మ ఎలా మనం వస్తాము? చిన్న బేబీగా వచ్చి చిన్నగా పెరిగి యవ్వన కాలము, ముసలి కాలము అలా సాగిపోతుందో, అదేవిధంగా మరణ సమయంలో చనిపోయినప్పుడు కూడా జీవాత్మ, మనలో ఉన్న ఆత్మ మరొక దేహం లోపలికి ప్రవేశిస్తుంది. అర్జున, నువ్వు శోకింపకూడని దాని గురించి శోకిస్తున్నావు. మన ఆత్మ, మనలో ఉండే జీవాత్మ ఎలా ట్రావెల్ చేస్తుంది? చిన్న బాబుగా, యవ్వనంగా, ముసలివారుగా ఎలా ట్రావెల్ చేస్తుందో అలానే మనం మరణించిన సమయం కూడా మన జీవాత్మ మన దేహం నుండి వేరొక దేహంలోకి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయంలో భ్రమకు లోనవ్వరు. చూడు అర్జున,
ఎవరైతే జ్ఞానం కలవారున్నారో వాళ్ళు ఇలాంటి భ్రమలకు లోనవ్వరు. వింటున్నారా? అంటే ఆయన ఏం చెప్తున్నాడు చూడ అర్జున, నువ్వు సోకింపదాని గురించి, సోకింపకూడని విషయాల గురించి సోకిస్తున్నావు. మనం ఉన్నామంటే దేనివల్ల ఉన్నాము? మన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఇంత ప్రకాశవంతంగా ఉన్నాము. మన ఆత్మ ఎలా ట్రావెల్ చేస్తుంది? చిన్నతనము, యవ్వనము, ముసలివారుగా ఎలా ట్రావెల్ చేస్తుందో, మనం మరణించిన సమయంలో కూడా అది మన శరీరం నుండి వేరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. జ్ఞానవంతులైన వారు ఈ విషయం గురించి భ్రమలకు లోనవ్వరు. అయ్యో చనిపోతున్నారే అని గుండెలు బాదుకోరు జ్ఞానమున్న వాళ్ళు అని శ్రీకృష్ణుల వారు అర్జునుడు వారికి చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు ఆయన? ఓ కుంతిపుత్ర, ఇంద్రియ విషయంలో సంయోగం వలన ఇంద్రియములకు క్షణభంగురమైన అనిత్యమైన సుఖ దుఃఖాలను కలిగినట్లు అనిపిస్తుంది. అవి అనిత్యము. ఇవి వేసవి చలికాలంలో వచ్చిపోతుంటాయి. ఓ భరతవంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి. చూడర్జున, ఓ కుంతిపుత్ర, మనము సుఖాలు దుఃఖాలు ఇలాంటి ఎలా ఉంటాయి? సుఖం వస్తే ఓ అనుకోవటం, దుఃఖం వస్తే ఏడవటం, ఇవన్నీ మనకి ఎల్లకాలం సుఖాలు ఉంటాయా? ఎల్లకాలం కష్టాలు ఉంటాయా? ఉండవు. అవన్నీ వేసవి కాలం, వర్షాకాలం, చలికాలంలో వచ్చిపోతూ ఉంటాయి. ఇలాంటి క్షణభంగురమైన వాటి గురించి కలత చెందకు ఓ అర్జున. ఈ క్షణికమైన విషయాల గురించి కలత చెందకు. వీటన్నిటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి అర్జున. వివేకవంతుడు అయిన నువ్వు వీటన్నిటినీ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. వివేకవంతులు చావు గురించి బాధపడరు. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. శ్రీకృష్ణ వారు చెప్తున్నారు, జ్ఞానం కలవారు చనిపోయారే బతికారే అన్న విషయం గురించి అసలు ఆలోచించరు. ఎందుకంటే మన ఆత్మ మనం చనిపోయిన తర్వాత మన దేహం నుండి ఇంకొక దేహంలోకి వెళ్తుంది. ఆత్మకి చావు లేదు. ఈ శరీరానికి తప్పించి ఆత్మకి చావు లేదు. అర్జున, ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకొని వివేకవంతుడిగా ప్రవర్తించు అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఈ విషయం మొత్తం 2వ చాప్టర్, భగవద్గీత 2వ చాప్టర్ అయిన సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుల వారు 2.14 వరకు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ వీడియోని ఇక్కడితో ఆపిస్తాను. 14 దాకా మనం మాట్లాడుకున్నాం. చూశారు కదా, ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుల వారు ఎంతటి జ్ఞానాన్ని తను చెప్తున్నారు మన కోసం. చనిపోయారా, బ్రతికారా, సుఖమా, దుఃఖమా, దీని గురించి చింతించజాలదు. ఇవన్నీ చలికాలము, వేసవి కాలంలో వస్తూ పోతూ ఉంటాయి. మన ఆత్మ మన శరీరం వీడిన తర్వాత అది ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. సో ఇలాంటి విషయాల గురించి వివేకవంతుడు చింతించడు అని పూర్తి సారాంశం చెప్తున్నారు. ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుల వారి గీతలో ఏముందో మనం రేపటి వీడియోలో దాని కంటిన్యూషన్ కూడా చూసుకుంటూ వెళ్దాం, మాట్లాడుకుంటూ. ఎవరైతే ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చారో వాళ్ళు దయచేసి భగవద్గీత 1st చాప్టర్లో ఏముందో చూసుకుంటూ రండి. వీడియోస్ ఉన్నాయి, చాలా ప్లెయిన్ తెలుగులో మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు ఇది చదువుతుంటేనే నాకు ఎంతో ప్రశాంతంగా ఆ శ్రీకృష్ణుల వారే నాతో చదివిస్తున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే నేను ఇది ఒక చేస్తున్నానంటే
ఆ పరమాత్మ దయ లేకపోతే ఏ పని చేయలేమండి. ఆ శ్రీకృష్ణుని వారి దయతోనే నేను ఈ సంకల్పం ముందుకు సాగిస్తున్నాను. మీరందరూ చూడండి, చక్కగా అర్థం చేసుకోండి. రేపటి వీడియోలో 2.15 నుండి ఏముందో చెప్తాను, మాట్లాడుకుందాం. ఓకే, నమస్కారం. రేపు కలుద్దాం.